జై శ్రీమన్నారాయణ. నిన్న మన రామాయణం బాలకాండ అనే వీడియోలో సగర చక్రవర్తి యజ్ఞం పూర్తయింది. గుర్రాన్ని అయితే తీసుకువచ్చారు అంశమంతుడు. కానీ ఆ గంగా నదిని భూమి మీదకి దిగి రావడం ఎట్లా అని అతడు ఆలోచిస్తూ ఉపాయం ఏమీ తోచలేదు. 3000 సంవత్సరాలు తను రాజ్యాన్ని పాలించి పరమపదించాడు సగర చక్రవర్తి. సగరుడు చనిపోయిన తర్వాత అంశమంతుడిని రాజుగా చేస్తారు అందరూ, ప్రజలందరూ కలిసి అన్నమాట. అంశమంతుడు కొడుకు దిలీపుడు అన్నమాట. అంశమంతుడు కూడా చాలా కాలం పరిపాలించాడు. దిలీపుడు పుట్టిన తర్వాత అతడికి రాజ్యాన్ని ఇచ్చి అంశమంతుడు కూడా హిమాలయాల మీదకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. అలా 32 సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడట ఆయన. దిలీపుడు కూడా తాతలు చనిపోయిన వృత్తాంతం అయితే విన్నాడు, కానీ గంగాజలాన్ని భూమికి తేవడం ఎట్లాగో తెలియలేదు. అతనికి భగీరథుడు అనే కొడుకు కలిగాడనమాట. దిలీపుడు అనేక యజ్ఞాలు అయితే చేశాడు. 32,000 సంవత్సరాలు రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. కానీ తమ తాతలని ఉద్ధరించలేకపోయాడు అనమాట. వాళ్ళని తరించలేకపోయానే అనే మనోవ్యధతోనే చనిపోయాడు దిలీపుడు కూడా. అతడు చనిపోవడానికి ముందే తన కొడుకు భగీరథుడిని రాజుగా నియమించాడు అనమాట. ఇంకా ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దిలీపుడు. భగీరథుడైతే రాజర్షి అంటారు. అంటే ఎవరైతే ధార్మికంగా పాలిస్తారో రాజర్షి అంటారు. అంటే రాజుగా ఉండి రాజుగా పరిపాలిస్తాడు, కానీ మనస్తత్వం మాత్రం ఋషి మనస్తత్వం ఉండేదన్నమాట. ఇంకా తనకేమో పిల్లలు లేరు, కావాలి అనుకున్నాడు, కానీ సంతానం ఇంకా కలగదు అని తెలిసి రాజ్యాన్నేమో మంత్రులందరికీ ఇచ్చేసి ఇంకెలాగైనా సరే గంగను అక్కడ దివి నుండి భూమికి తేవాలి అని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఎలా తెస్తాడు భూమిపైకి, ఇదంతా కూడా తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రేయానిశం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ముందుగా భగీరథుడు అలా నిశ్చయించుకున్నాడు, భూమిని అంటే గంగని ఎలాగైనా భూమిపైకి తేవాలి అని. ముందు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడట. అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు. ఎలా చేశాడో తెలుసా అండి? చేతులు పైకెత్తి 4 అగ్నిహోత్రాలని 4 పక్కలా ఉంచుకుని సూర్యుడిని చూస్తూ ఆహారాన్ని నెలకు ఒక్కసారి తినేవాడట. అలా తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి పాపం. కానీ అప్పుడు ఆ తపస్సుకి అప్పుడు బ్రహ్మ సంతోషించి వచ్చాడనమాట. దర్శనమిచ్చి ఇలా చెప్తున్నాడు, భగీరథ నువ్వు ఎంత తపస్సు చేసావు, వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు ఏం చేశాడు, నా తపస్సుకు మీరు మెచ్చుకుంటే గనక నా తపస్సుకు ఫలితంగా సగరపుత్రులైన మా పూర్వులు నా వలన తర్పణం చేయబడాలి, పైలోకాలకి వెళ్ళాలి, వారి భస్మం గంగాజలంతో తడిసిన నాడు మాత్రమే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, నాక సంతతి లేదు, మా వంశం ఇక్కడితో ఆగిపోకుండా సాగేటట్లుగా అనుగ్రహించాలి అని కోరాడనమాట. నీ కోరిక చాలా బాగుంది, కానీ హిమవంతుని పుత్రిక కదా గంగ అంటే, ఆ గంగ ఇప్పుడేమో దేవలోకంలో ఉంది, దేవతలు ప్రార్థించి ఆమెను తీసుకెళ్ళిపోయారు. గంగ భూమికి రావాలి అంటే
దాన్ని ఎవరు ధరించలేరు. అంటే డైరెక్ట్గా భూమి వస్తే భూమి భరించలేదన్నమాట. దాన్ని పరమశివుడు ఒక్కడే ధరించగలడు. అయితే నువ్వు అతన్ని గంగని ధరించేటట్లు ప్రార్థించు అని చెప్పి బ్రహ్మ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా తర్వాత ఏం చేశాడు ఈయన భగీరథుడు బొటన వేలు మీద నిలబడ్డాడనండి. బొటన వేలు మీద నుంచుని 1 సంవత్సరం తపస్సు చేశాడని. ఆ సంవత్సరం పూర్తి కాగానే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి సరే బాగుంది, పర్వతరాజ్య పుత్రిక అయిన గంగని నా శిరస్సులో ధరిస్తాను అని చెప్పాడు. అప్పుడు గంగ చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. ఎంత తీవ్రమైన రూపం, వేగంతో ఆకాశం నుండి శివుడి శిరస్సు మీద పడుతోందనమాట. అప్పుడు పడబోతూ గంగ అనుకుందంట, ఈ శంకరుడు మాత్రం నన్ను భరిస్తాడా ఏంటి, నేను ఈ శంకరుడిని కూడా లాక్కుపోయి ఆ పాతాళంలోకి తీసుకుపోతాను అనుకుందట అని గర్వంతో వచ్చిందంట. ఆ గంగని గర్వాన్ని తెలుసు శివుడికైతే. అందుకని ఏం చేశాడు, కోపంతో దాన్ని తన జడల్లోని అణిచివేసి కనపడకుండా చేయాలని సంకల్పించాడంట. తన జటల్లోని హిమవత్ పర్వతం వలె ఈ హిమవత్ పర్వతం ఎంత పవిత్రమో అంత పవిత్రం కదా శివుడి జటాజూటం కూడా. దాంట్లో గంగ పడింది, కానీ దాని నుంచి బయటికి రాకపోయింది అనమాట. భూమికి చేరలేకపోయింది. జటామండలంలోనే తిరుగుతా ఉంది. కొన్ని సంవత్సరాలు అలా తిరిగిందట. భగీరథుడేమో గంగ రావట్లేదు అని మళ్ళీ పరమశివుడు గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మతో పూర్వం నిర్మించబడిన హిమవత్ పర్వతం మీద ఒక బిందు సరస్సు అని ఉందట. ఆ బిందు సరస్సులో పడేటట్లుగా గంగని వదిలిపెట్టాడు అనమాట. ఆ గంగ అప్పుడు బయటకు వచ్చి తూర్పు వైపు 3 పేర్లతో, ఏంటా పేర్లు అంటే హ్లాదిని, పాదిని, నళిని అనే పేర్లతో ప్రవహించిందంట. ఇంకా 3 ప్రవాహాలేమో పడమట వైపు ప్రవహించాయి, సుచక్షువు, సీత, సింధువు అని. ఇంకా 7వ ప్రవాహం మాత్రం భగీరథుడు వచ్చిందనమాట. ఇది భూమి మీద ప్రవహించింది. దాన్ని భాగీరథి అన్నారనమాట. భగీరథుడు ఏం చేశాడు, తన రథాన్ని ఎక్కి ముందుకు వెళ్తుంటే ఈ గంగ ఆ రథాన్ని అనుసరిస్తూ వెనక్కి వెళ్తుందన్నమాట. ఆకాశం నుండి శంకరుడి శిరస్సును పడింది. శంకరుడి శిరస్సు నుండి భూమిపైకి వచ్చిందనమాట. ముందుగా దేవతలు తన్ని ప్రార్థించారు కదా గంగని. ఎప్పుడు హిమవంతుడికి 2 పిల్లలు ఉన్నారని. గంగ పెద్దమ్మాయి, ఉమా అమ్మ చిన్నమ్మాయి కదా. అయితే దేవతలందరూ వచ్చి గంగని దేవలోకానికి పంపించడానికి ప్రార్థించారు కదా. ప్రార్థిస్తేనే హిమవంతుడు ఏం చేశాడు, ఒక పాయని దేవలోకానికి, ఒక పాయని భూలోకానికి, ఒక పాయని పాతాళ లోకానికి పంపించాడు. ఎందుకు, అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి. అందుకే గంగ ముందు స్వర్గానికి వెళ్ళింది. తర్వాత అదే ఇప్పుడు శంకరుని శిరస్సు మీద పడి భూమిపైకి ప్రవహించిందనమాట. స్వర్గము, ఆకాశము, భూమి అనే 3 మార్గాలు ప్రవహించింది. అందుకని త్రిపద అని పేరు వచ్చింది. అలా శంకర్ శిరస్సు నుండి తూర్పు వైపు, పశ్చిమ వైపు భగీరథుడు వెంట 3 రకాలుగా పారింది కనుక అప్పుడు కూడా త్రిపద అనొచ్చు అనమాట. ఇక ఎలా ఉందంటే చాలా హోరు శబ్దం వస్తుంది గంగ వెళ్తున్నప్పుడు. మామూలుగానే మన గంగ ఉండే చోట బద్రీనాథ్ కానీ ఋషికేశ్ కానీ వెళ్ళినప్పుడు ఎంత శబ్దంతో ఉంటుందన్నమాట. అక్కడ మందాకిని అంటారు పైన. అయితే ఎంత శబ్దమవుతుంది. దాంట్లో ఉండే ఈ మత్స్యాలు కానీ తాబేళ్లు కానీ ఎగిరి పడుతున్నాయంట దానిలోంచి. దేవతలందరూ కూడా ఆకాశం నుంచి భూమిపైకి వెళ్తున్న గంగని దర్శించుకుంటున్నారంట. పెద్ద పెద్ద విమానాలతో, గుర్రాలతో, ఏనుగులతో దేవతలు ఆకాశం మీద నిలిచి ఈ గంగావతరణాన్ని దర్శించుకున్నారు అందరూ. ఇంకా ఎలా ఉంది అంటే ఈ గంగా జలాలు ఎంత కాంతితో మెరుస్తున్నాయి. అలాగే దేవతల ఆభరణాలు కూడా ఆ కాంతి కలిసి ఒక్కసారి ఆకాశంలో 100 మంది సూర్యులు ప్రకాశించారా అన్నట్టుగా అంత వెలుగు కనపడిందంట.
ఒక చోట ఒక చోట వేగంగా వెళ్తుంది, ఒక చోట మెల్లగా వెళ్తుంది, ఒక చోట ఏమో నిలువుగా వెళ్తుంది, ఒక చోట వంకరగా వెళ్తుంది. ఇలా కింద పడుతూ పైన పడుతూ రకరకాల గతులతో గంగ పొంగుతూ వెళ్తుంది అనమాట. ఇది తప్పకుండా మరి శివుడి శిరస్సు నుంచి వచ్చింది గనక తప్పక పవిత్రమైనది అని చెప్పి దేవతలందరూ కూడా గంగలో నీళ్లు వాళ్ళ శిరస్సుల మీద చల్లుకున్నారనమాట. ఇంకా పైలోకల్లో ఉండి శాపంతో భూమిపైన జన్మించిన వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ గంగలో స్నానం చేస్తే వాళ్ళు కూడా పైలోకాలకి వెళ్ళిపోయారనమాట. ఇలా లోకమంతా కూడా ఈ గంగాజలంలో స్నానం చేసి హాయిగా శ్రమ తీరిపోయిందండి వాళ్ళకి. అలా భగీరథుడు ఏం చేశాడు, రథాన్ని ముందుకు పంపిస్తున్నాడు. గంగేమో అనుసరించి వస్తుంటే దారిలో జహ్ను మహర్షి యజ్ఞవాటికి కనిపించింది అనమాట. యజ్ఞవాటం ఉంది, కానీ గంగ ఎంత వేగంగా వెళ్తుంది కదా, ఆ యజ్ఞవాటికి అంతా కూడా మునిగిపోయింది. అప్పుడు జహ్ను మహర్షి కోపం వచ్చిందనమాట. వచ్చి ఆ గంగా జలాన్ని అంతా కూడా తాగేశాడు. దేవతలు ఋషులు అందరూ కూడా ఇంకా మహర్షిని స్తోత్రం చేసి గంగను వదలమని ప్రార్థించారనమాట. అప్పుడు తన చెవుల ద్వారా గంగను వదిలాడంట జహ్ను మహర్షి. అలా జహ్ను మహర్షి నుంచి వచ్చింది కనుక అతని పుత్రికగా భావించి జాహ్నవి అనే పేరుతో కూడా పిలుస్తున్నారనమాట. భగీరథుని వెంట వస్తూ గంగా భగీరథుడి కార్యాన్ని నెరవేర్చడానికి రసాతలానికి వెళ్ళింది. రసాతలంలో కదా వాళ్ళందరూ చనిపోయింది, సగరపుత్రులందరూ అక్కడికి వెళ్ళింది అనమాట. భగీరథుడు గంగ వెంట వస్తూ ఉంటే ఎక్కడ తన పూర్వులందరూ భస్మం చేయబడ్డారో ఆ ప్రదేశానికి వెళ్ళారనమాట. గంగాజలంతో ఆ భస్మం అంతా కూడా తడుపుబడింది అనమాట. అప్పుడు బ్రహ్మ వచ్చి భగీరథుడితో చెప్తున్నాడు, సగరపుత్రులు 60,000 మంది నీతో తరించబడ్డారు, వాళ్ళు స్వర్గాన్ని పొందారు. ఈ సాగరంలో జలము అంటే ఈ సాగరంలో జలము లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతవరకు కూడా ఈ సగరపుత్రులు స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీ కుమార్తెగా నీ పేరుతో భాగీరథి అని లోకంలో ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పాడనమాట. ఇలా 3 మార్గాల్లో ప్రవహించింది కనుక త్రిపదగా అని, మీ తాతలందరూ ఇక్కడే గంగాజలంతో తర్పణ చెయ్యి, నీ పూర్వులు ఎవరు కూడా అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సాగరుడని దిలీపుడని హంసమంతుడని, వీళ్ళెవరు కూడా తరింపు చేయలేకపోయారు వీళ్ళని. హంసమంతుడు కూడా వీరిని తరింపు చేయడానికి గంగను తేవాలని ప్రయత్నించాడు, కానీ నెరవేరలేదు. అందుకనే నీ తండ్రి యొక్క దిలీపుడు కూడా రాజర్షిలో శ్రేష్ఠుడు అంటారు ఆయన. ఆ దిలీపుడు కూడా గంగని భూలోకానికి తేలేకపోయాడు. ఈనాడు కదా నువ్వు తేగలిగావు. గంగని భూమికి అవతరింప చేయడం వల్ల నీ కీర్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఈ గంగలో స్నానం చేసి పవిత్రుడు పోవు, పుణ్యఫలాన్ని పొందు, నీ తాతలందరికీ తర్పణం ఇవ్వు అని చెప్పి నీకు తర్వాత నువ్వు నా లోకానికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆశీర్వదించాడు. మంగళమగుగాక అని. నీవు కూడా నీ రాజ్యానికి వెళ్ళిపో అన్నాడు. అలా చెప్పి బ్రహ్మ వచ్చినట్లుగానే మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఈ రాజర్షి భగీరథుడు కూడా తన తాతలందరికీ శాస్త్రోక్తంగా తర్పణం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇంకా భగీరథుడు రాజుగా ఉండటం వల్ల లోకమంతా కూడా అసలు ఏమాత్రం బాధలు లేవుండ. రామ, ఇంతవరకు నీకు గంగ భూమికి వచ్చిన వృత్తాంతాన్ని చెప్పాను కదా, ఇదంతా చెప్తున్నాడు కదా విశ్వామిత్రుడు రాముడికి. నీకు ఇక సాయంకాలం అవుతుంది, సంధ్యా సమయం కూడా మించిపోతుంది అని విశ్వామిత్రుడు ఆ గంగావతరణ కథని చెప్పాడు. ఈ కథ ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లో ఎవరికైనా చెప్తే వారందరికీ కూడా ధనం లభిస్తుందట, కీర్తి లభిస్తుందంట, ఆయుష్ కలుగుతుంది, పుత్రులు కలుగుతారు, చివరికి స్వర్గం లభిస్తుందంట. ఇంకా ఈ కథని విన్న వాళ్ళకి చెప్తున్నాడు, వినండి. ఈ కథని వినడం వల్ల పితృదేవతలు కూడా తృప్తి పొందుతారు. ఈ కథని ఎవరు వింటారో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, పాపాలన్నీ పోతాయి, వాళ్ళు కూడా ఆయుష్ కీర్తి పొందుతారు అని గంగావతరణ ఫలితాన్ని కూడా ఇచ్చారనమాట. ఇక మర్నాడు
రాత్రంతా ఇంకా ఈ కథనే స్మరించుకుంటున్నారంట రామలక్ష్మణులు ఇద్దరు. మీరు ఋషులందరూ కూడా చేరి గంగని దాటడానికి ఒక నౌకను సిద్ధం చేస్తున్నారని, మనం ఇంకా దాటవచ్చు అని విశ్వామిత్రుడు రాముడితో ఋషులతో గంగానదిని దాటడానికి గంగానదిని చేరుకున్నారు. గంగ అవతలి ఒడ్డున వాళ్ళు విడిది చేశారంట. అక్కడేంటి, విశాల అనే ఒక పట్టణంలో విడుదల చేశాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత రాముడు మళ్ళీ అడుగుతున్నాడు, ఈ విశాల అనే పట్టణాన్ని ఏ రాజులు పాలిస్తున్నారు తెలియచెయ్యి అని అంటే, అప్పుడు ఆ పట్టణాన్ని నిర్మించిన విశాలుడు అనే రాజు చరిత్రని చెప్పడం ప్రారంభించాడు విశ్వామిత్రుడు అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే అమృత మథనము ఇవన్నీ ఉంటాయి కదా, అది వస్తుంది అనమాట. కృతయుగంలో దితిపుత్రులు మహాబలవంతులుగా ఉండేవాళ్ళు, అదితిపుత్రులు ధార్మికులుగా ఉండేవాళ్ళు అంట. వారికి ఒకప్పుడు మరణం లేకుండా, ముసలితనం లేకుండా, రోగాలు లేకుండా ఉండాలి అనే కోరిక కలిగింది అతిథి పుత్రులు ఇద్దరికి కూడా. ఇంకా ఎప్పుడు మరణం ఉండకూడదు, ముసలితనం రాకూడదు, రోగాలు కూడా ఉండకూడదు అనే కోరిక కలిగిందంట. అప్పుడు పాల సముద్రాన్ని మదించి దాని నుంచి అమృతాన్ని పొందితే అమరులం కావచ్చు అని నిర్ణయించుకున్నారనమాట. ఇక మదించాలి, పాల సముద్రాన్ని మదించాలి అని నిర్ణయించుకొని, మదించడానికి మరి కవ్వంగా మందర పర్వతాన్ని, కవ్వంలాగా మందర పర్వతాన్ని, దానికి తాడుగా వాసుకి అనే సర్పాన్ని పెట్టారనమాట. అలా అలా వాళ్ళు 1000 సంవత్సరాలు మదించారంట. 1000 సంవత్సరాలు, ఎన్నెన్ని సంవత్సరాలు తపస్సులు చేస్తున్నారో, ఎన్నెన్ని సంవత్సరాలు చేస్తున్నారు చూడండి. మదించడం కూడా 1000 సంవత్సరాలు చేశారంట. అంటే వాళ్ళకి ఆయుష్ ఎంత ఉండేదో. అప్పుడు దాని నుంచి హాలాహలం అనే ఒక మహా విషం వచ్చిందంట. అప్పుడు దేవతలందరూ కూడా శంకరుణ్ణి శరణ కోరారు. పశుపతి రుద్రుణ్ణి దగ్గరికి వెళ్ళి రక్షించండి రక్షించండి అని అడిగితే, అప్పుడు అందరినీ రక్షించే శ్రీహరి శంఖ చక్రదాంతో దర్శనమిచ్చాడు. నవ్వుతూ రుద్రుడితో అంటున్నాడంట, రుద్ర, నువ్వు దేవతలందరిలో కూడా పెద్దవాడివి కదా, ఏది ముందుగా వస్తే దానిని పెద్దవాడు స్వీకరించాలి, అందుకని ఈ హాలాహలాన్ని అగ్రపూజగా తలచి స్వీకరించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు శ్రీహరి అనమాట. రుద్రుడు ఏం చేస్తాడు, దేవతల భయాన్ని చూసి ఆ విషాన్ని అమృతాన్ని స్వీకరించినట్లుగా స్వీకరించాడంట రుద్రుడు. ఇక భగవంతుడు భగవంతుడే ఆయన కూడా రుద్రుడు కదా, లయకారకుడు అనమాట. దేవతల భయాన్ని తొలగించి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత దేవతలు, ఈ అసురులు అందరూ కూడా సముద్రాన్ని మదిస్తున్నారు. ఇక కవ్వంగా కట్టిన ఈ మందర పర్వతం పైకి తేలి ఉండకుండా కిందకి మునిగిపోతుంది. అప్పుడేం చేయాలి, ఆ దేవతలందరూ కూడా మళ్ళీ మధుసూదుడిని స్తోత్రం చేశారు. ఎందుకంటే నువ్వే సకల ప్రాణిని రక్షించేవాడు కదా, ముఖ్యంగా దేవతలకి నువ్వు తప్ప రక్షకులు ఎవరున్నారు, మమ్మల్ని రక్షించు అని అంటే ఆ పర్వతం మునగకుండా ప్రార్థించారనమాట. అప్పుడు హృషికేశుడు ఏం చేశాడు, కూర్మ రూపాన్ని ధరించి పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని సముద్రంలో పడుకున్నాడు అనమాట. అది అటు ఇటు ఊగిపోకుండా పర్వతం చివరి భాగాన్ని తన హస్తంతో పట్టుకొని నిలిపి ఉంచాడనమాట. వాసుకిలో మందర పర్వతంలో ఉండి వానికి శక్తి ఇచ్చాడు. దేవతల మధ్య ఉండి తాను కూడా మదించాడు, దేవతలందరి మధ్యలో కూడా శక్తి ఇచ్చాడు. ఇలా చాలా రూపాలుగా తానే క్షీరసాగర మదనాన్ని జరిపించాడు శ్రీ మహావిష్ణువు. 1000 సంవత్సరాలు అట్లా మదించక ముందుగా ఏమైంది, ధన్వంతరి అనే పేరుతో మానవులకు రోగాలు లేకుండా చేసే శాస్త్రాన్ని, ధన్వంతరి శాస్త్రాన్ని, ఔషధాన్ని తీసుకొని బయటకు వచ్చిందనమాట. ఆ ధన్వంతరి అనుగ్రహంతో ఏమైంది, వీళ్ళు ఇంత మరి 1000 సంవత్సరాల నుంచి మదిస్తున్నారంటే వీళ్ళకి ఎంత చాలా అలసట ఉంటుంది కదండి. అప్పుడు వాళ్ళ బడలికలు రోగాలు లేకుండా ముందు వాళ్ళకి ఈ మంది ఇచ్చారనమాట. తర్వాత ఆ జలం నుండి అప్సరసలు వచ్చారంట. అప్సరసలు ఎందుకు అన్నారు అంటే, అప్ అంటే జలం,
దాని నుంచి వచ్చిన రసము అనగా శ్రేష్టమైన వాళ్ళు కనుక వాళ్ళని అప్సరసులు అన్నారంట. వాళ్ళు 6 కోట్ల మంది వచ్చారంట. లెక్కలేనంత మంది పరిచారకులు కూడా వచ్చారు వాళ్ళకి. కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ మానవులు కానీ ఎవరు వాళ్ళని తీసుకోలేదు. అందుకని వాళ్ళు ఎవరికి చెందలేదు, మామూలుగా ఉండిపోయారనమాట. ఆ తర్వాత వరుణుని కన్య వారుని బయటకు వచ్చింది. ఇదే సుర అంటారు. సుర అంటే తెలుసు కదా, మధ్యమ కాదు. సుర అంటే వేరనమాట. తనని స్వీకరించాల్సిందని దితిపుత్రులని ఆ వరుణపుత్రి అని వారిని అడిగింది. వాళ్ళు స్వీకరించలేదు. అదితిపుత్రులు ఆమెను స్వీకరించారు. అంటే ఈ అదితిపుత్రులు రాక్షసులు కదా, వాళ్ళు స్వీకరించారు. అందుకని సురని గ్రహించలేదు గనక వారిని అసురులు అన్నారు. సురని గ్రహించిన వారు గనక దేవతలను సురలు అని వ్యవహరించారనమాట. ఇంకా వారుని అనేది ఆ వారుని అంటే మనం నిందించవచ్చా అంటే కాదు. సుర అనే పేరుతో వ్యవహరింపబడేది అది వేరు, మద్యం వేరు అనమాట. వారునినేమో దేవతలు అనుగ్రహించారు. ఈమె వరుణ కన్య. మామూలుగా మనకి ఈ మద్యం ఉంది కదా, అది కాదు ఇది. దానిని దేవతలు సేవించలేదు, వాళ్ళు వారుని మాత్రమే స్వీకరించారు అని కనుక వాళ్ళకి ఉత్సాహం పెరిగిందనమాట. తర్వాత ఉచ్చైశ్రవము అనే అశ్వశ్రేష్టం ఒకటి బయటకు వచ్చింది. కౌస్తుభము అనే మణిరత్నం కూడా వచ్చింది. ఆ అశ్వాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ రత్నాన్ని విష్ణువు స్వీకరించాడు. తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతం కోసమే కదా, ఇంకా అమృతం నాకని ఇంకా దితిపుత్రులు కూడా చాలాసేపు యుద్ధం చేశారనమాట. ఇక రాక్షసులందరూ ఒకవైపు, దేవతల వైపు కొన్ని ఘోరమైన యుద్ధం కలుగుతుంటే ఇక శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని తాను ఆ మోహిని రూపంలో వాళ్ళకి ఇవ్వడానికి అవతరించాడనమాట. ఎవరు శ్రీ మహావిష్ణువుని ఎదిరించడానికి సిద్ధపడిన వాళ్ళని, ఎవరు అతనిని శరణ పొందారో వాళ్ళకి బలమిచ్చాడు. బలవంతులైన అదితిపుత్రులకి అంటే దేవతలు అమృతపానంతో వాళ్ళు బలవంతులయ్యారనమాట. ఇంకా దేవాసుర సంగ్రామం అనేది మహాఘోరంగా జరిగింది. దితి కుమారులైన అసురులను అంతమొందించి అప్పుడు ఇంద్రుడు రాజ్యాన్ని పొంది ఋషులతో అందరితో కూడా లోకాలన్నింటినీ పాలించడం అప్పటి నుంచి మొదలు పెట్టాడు అనమాట. ఇంకా దితి తన కుమారులందరూ చనిపోయారు కదా, మరి అందరూ చనిపోయారని ఇంకా దుఃఖపడుతూ తన భర్త దగ్గర తన భర్త ఎవరు, కశ్యపుడు. ఎవరైనా మరీచి పుత్రుడట. ఆ కశ్యపుడి దగ్గరికి వెళ్ళింది. నా పుత్రులందరూ వాళ్ళు అదితి పుత్రులు చంపేశారు. ఆ ఇంద్రుణ్ణి కూడా చంపగలిగిన కుమారుడిని పొందడానికి నేను తపస్సు చేస్తాను అందంట. అని అంటే కశ్యపుడు చెప్తున్నాడు, నీ కోరినట్లే నీకు అలాంటి కుమారుడు కలుగుతాడు, కానీ నువ్వు పుత్రుడు కలిగేంత వరకు కూడా పవిత్రత అనేది చెడకుండా నియమంతో ఉండాలి అని చెప్పాడు. 1000 సంవత్సరాలు అట్లా ఉంటే ఇంద్రుణ్ణి కూడా చంపగలిగిన వాడు 3 లోకాలని కూడా ఏలగలిగినంత కుమారుణ్ణి నువ్వు నా వలన పొందుతావు అని ఆమెని ఓదార్చి పంపించాడు అనమాట. ఆమె తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా దితి చాలా సంతోషంతో ఇప్పుడు ఈ విశాలకి కదా వచ్చారు వీళ్ళు, ఆ విశాల తూర్పు భాగాల్లో ఉన్న స్థలంలో చేరి తపస్సు చేసింది అనమాట. అలా ఆమె తపస్సు చేస్తూ ఉండగా మరి సహస్రాక్షుడైన ఇంద్రుడు ఊరుకుంటాడా, చాలా వినయంగా ఉంటూ ఆమెకి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడంట. ఆమెకు కావాల్సిన తపస్సుకి కావాల్సిన అగ్నిని అందించడం, దర్భలను అందించడం, సమిధలను అందించడం, జలాలని ఇవన్నీ కూడా ఆయన్ని సమకూరుస్తున్నాడు. తపస్సు చేసుకుంటుంది కదా, ఆమెకి బడల్లికే ఉంటే ఒళ్ళు కూడా పడుతున్నాడట. ఆమె గర్భవతి అయి ఉంది. 1000 సంవత్సరాలకి 10 సంవత్సరాలు తక్కువగా ఉంది. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు కదా, సో 10 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంది అనమాట. అప్పుడు ఇంద్రుడితో చాలా ఆనందంగా చెప్తాను, దితి నమ్మేసింది బాబా. ఆనందం చెప్తాను, నీ తండ్రి కశ్యపుడు నాకు కుమారుడు కావాలని కోరితే 1000 సంవత్సరాల తర్వాత నాకు కుమారుడు కలుగుతాడు అని నాకు వరం ఇచ్చాడు. ఇంకా నాకు 1000 సంవత్సరాలకి 10 సంవత్సరాలే మిగిలి ఉన్నాయి.
ఆ తర్వాత నువ్వు సోదరుడిని చూస్తావు అందంట. నీకు అతన్ని నిజంగానే నీకోసమే కంటున్నాను. అది నీతో చక్కగా స్నేహంగా ఉండి ఇద్దరూ కలిసి మూడు లోకాలని జయించి అనుభవించవచ్చు అని చెప్పిందనమాట. ఇలా ఉంటే ఒకరోజు మరి నియమానికి కట్టుబడి ఉండాలి కదా. అంటే నియమంతో ఉంటేనే కదా బలవంతుడైన పుత్రుడు పుడతాడని చెప్పాడు కశ్యపుడు. ఒకనాడు మధ్యాహ్నంలో ఏం చేసింది, నిద్ర వచ్చిందంట. ఆమెకి నిద్ర వచ్చి ఆ శిరోజాలు ఆమె పాదాల వైపు వచ్చినాయి అనమాట. దాంతో అపవిత్రం అయిపోయిందంట. అంటే తల ఉంచాల్సిన స్థానంలో పాదాలను ఉంచడం, జుత్తు విప్పుకొని ఉండడం, మధ్యాహ్న సమయంలో నిద్రించడం అనేది నియమాలకి విరుద్ధం అనమాట. అపవిత్రం అంటారు. మధ్యాహ్నం పూట నిద్రపోవడం కూడా, జుట్టు విప్పుకోవడం కూడా అంట. అట్లా ఆమె అపవిత్రాలు అయిపోయింది అనగానే ఆ శరీరంలోకి ఇంద్రుడు ప్రవేశించాడు. తన వజ్రాయంతో ఆ గర్భాన్ని 7 భాగాలుగా ముక్కలు చేశాడంట. ఆ లోపల గర్భం ఏడుస్తుంది. అవనే ఇంద్రుడు అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడంట, మారుదా మారుదా, ఏడవకు ఏడవకు అని అర్థం అనమాట. అన్నాడంట. ఆ ఆ శబ్దం విని దితి మేలుకొంది. చంపకు చంపకు అని ఇంద్రుడి దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తుంది అనమాట. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, నువ్వు అపవిత్రురాలు అయ్యావు, పాదాల వైపు జుట్టు పడినట్లు నిద్రించావు. ఈ అవకాశాన్ని చూసుకుని నేను నీ గర్భంలో ప్రవేశించి నిన్ను చంపేడి నీ పుత్రుని 7గా ఛేదించాను, క్షమించు అని. నన్ను చంపే నీ పుత్రుణ్ణి 7గా ఛేదించాను అని చెప్పాడు అనమాట. అప్పుడు దితి చాలా దుఃఖపడింది. ఇన్నాళ్ళు తపస్సు వేస్ట్ అయిపోయింది కదా పాపం. ఇంద్రుడితో బతిలాడుతూ చెప్తుంది, నా తప్పు వల్లే నా గర్భం 7గా చీల్చబడింది. నీ తప్పేమీ లేదు. కానీ నా గర్భం ఉందన్న నా బిడ్డలకి ఏదైనా ఒక మేలు జరిగేటట్టుగా చెయ్యి. అంటే వాళ్ళని 7 ముక్కలైపోయారు కదా, 7 స్థానాలకి ఒక పాలకులుగా అనుగ్రహించు అని 7 లోకాల్లో వాయు సమూహాలు ఉంటాయి కదా, వాళ్ళకి అధిపతులుగా 7 నీవు చూడు అని చెప్పిందంట. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, 7 స్థానాలకి ఇంద్రుడు ఇచ్చాడనమాట. మారుదా అని అంటే గర్భంలో మారుదా మారుదా అన్నాడు కదా ఇంద్రుడు. అంటే ఎడవకని అన్నాడల్లా ఆ వాయువులకు మారుతహ అని పేరు వచ్చిందనమాట. మారుతాలకే మరుతు అంటే అని అంటారనమాట. ఈ 7 కూడా బ్రహ్మలోకంలో ఒకటి, ఇంద్రలోకంలో ఒకటి వ్యాపించింది, అంతరిక్షంలో ఒకటి, 4 దిక్కుల్లో మిగిలిన 4 పాలించడానికి ఇచ్చారు. ఇలా అందరికీ ఆధారం కదా వాయువు అంటే. ఈ అందుకనే అనుగ్రహించమని ప్రార్థిస్తే ఇంద్రుడు అనుగ్రహించాడు అనమాట. అప్పుడు వాయువు అంతా వ్యాపించి ఆయా ప్రదేశాల్లో రకరకాల పేర్లతో వ్యవహరించబడింది. ఆ వాయువుని ఏమన్నారు, జీవుడు అన్నారు, ప్రాణం అన్నారు, అనిలం అన్నారు, ఇట్లా రకరకాల నామాలతో చెప్తారనమాట. అని ఇలా దితి గర్భం ఖండించబడింది కదా. 7 వాయువులుగా లోకమంతా పరిపాలిస్తున్నాయి మారుతాలు అయినాయి. ఇలా ఇంద్రుడు దితికి పరిచర్య చేసిన దేశమే ఈ ప్రదేశం అని విశ్వామిత్రుడు చెప్పాడనమాట. అలా ఆ దేశానికి సంబంధించిన కథని రాముడికి చెప్పాడు. ఇంకా ఇక్ష్వాకు ఎవరు, రాముడి వంశానికి మూలపురుషుడు కదా. ఇక్ష్వాకునికి అలంబుస అనే ఆమె విశాలుడు అనే పుత్రుడు జన్మించారండి వాళ్ళిద్దరికి. అతడు ఈ ప్రదేశంలో విశాల అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆ దేశమైతే అది ఈ ప్రదేశం అన్నాడు. తర్వాత ఎవరు నిర్మించారు అంటే విశాల అనే పట్టణాన్ని నిర్మించాడు అనమాట. విశాలుడు నిర్మించాడు కనుక విశాల అయింది. ఆ విశాలుని కుమారుడే ఎవరు అంటే హేమచంద్రుడు. అతని కుమారుడు సుచేంద్రుడు అంట. అతని కుమారుడు ధూమ్రాశ్వుడు. ఆ ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. ఆ తర్వాత సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుడి పుత్రుడు కుశాశ్వుడు. అతని కుమారుడు సోమదత్తుడు అంట. అమ్మో, ఇలా ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు అంటే సుమతి అనే అతడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని మొత్తం వంశం అంతా చెప్పాడు అనమాట. ఇక
సరే ఇంకా రాత్రి మనం ఇక్కడ ఉందాము, తెల్లవారంగానే మళ్ళీ జనకపురికి బయలుదేరదామని ఆ విశ్వామిత్రుడు చెప్పంగానే ఆ ఇంతలో విశ్వామిత్రుడు రామ వీళ్ళందరూ వచ్చారనగానే సుమతికి తెలిసింది ఆ రాజు కదా ఆయన, విశాలకి రాజు కదా. అతడు ఏం చేశాడు, అందరితో కలిసి వచ్చి అందరికీ కుశలం అడిగాడు. మీ రాకతో మా దేశం అనుగ్రహించబడింది, మీ దర్శనం లభించింది, నాకన్నా ధన్యులు మరొకరు లేరు అని చెప్పి కుశల ప్రశ్నలు వేశాడంట. సుమతి విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తున్నాడు ఇందులో, ఈ కుమారులు ఇద్దరు ఎవరు, ఎంత ఏనుగు, సింహం, వృషభం, శార్దూలం లాగా గమనాలు 4 రకాల గమనాలతో నడుస్తూ ఉన్నారు, వీరి నేత్రాలు కూడా తామర పూలు లాగా ఉన్నాయి, అలాగే ఇంత సౌందర్యంతో ఉన్నారు కదా, అమరులాగా కల్పిస్తున్నారు, వీళ్ళు ఈ మెత్తని పాదాలతో అడవుల్లో ఎలా నడుస్తున్నారు, వీళ్ళు ఎవరి కుమారులు, చంద్ర సూర్యులు ఆకాశంలో ప్రకాశిస్తున్నట్లుగా వీళ్ళు మా దేశాన్ని ప్రకాశింపజేస్తున్నారు అంటే ఒకరికన్నా ఒకళ్ళు బాగున్నారు, నిజానికి ఎవరు అంటే ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు అనమాట. అప్పుడు ఈ సుమతి మాటలకి సుమతి అంటే అమ్మాయి కాదు అబ్బాయి, జరిగిందంతా విశ్వామిత్రుడు అతనికి చెప్పాడనమాట. సిద్ధాశ్రమంలో తన యజ్ఞాన్ని కాపాడడానికి వచ్చారని, మారి సుబాహుల్ని చంపారని, దశరథుడు పుత్రులని, ఇంకా ఇవన్నీ చెప్పేసరికి ఇంత గొప్పవాళ్ళు మా దేశానికి వస్తే అని వాళ్ళకి అన్ని కూడా సత్కారాలు చేశాడు. ఇంకా రామలక్ష్మణులు అందరూ అక్కడ ఉండిపోయి మర్నాడు ఉదయమే జనకపురికి బయలుదేరారనమాట. ఇక మిథిలకు దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం కనబడింది. అది ఎలా ఉందంటే చాలా పురాతనమైన ఆశ్రమమా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా ఈ ఆశ్రమంలో ఎవరు ఉండేవాళ్ళు అని చెప్పమని తాత అని అడుగుతున్నాడు. అని అప్పుడు మర్చిపోయాను కదా రామా, చెప్తాను తప్పకుండా అని. పూర్వం గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. దీన్ని గౌతముడు భార్య అయిన అహల్యతో కలిసి చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు. ఇప్పుడు ఎవరి కదా, అహల్య కథ చెప్తున్నారు. అహల్య ఆశ్రమానికి వచ్చారనమాట, గౌతముడి ఆశ్రమానికి. ఒకనాడు గౌతముడు లేని సమయం చూసుకుని గౌతముడు వేషం ధరించి ఇంద్రుడు అహల్యని అహల్య దగ్గరికి వచ్చాడనమాట. ఇప్పుడు నీతో నేను కలవాలని కోరుకుంటున్నాను అంటే, అసలు బ్రహ్మ అహల్యని సృష్టించాడంట, అందుకని అసలు ఆమె పాతివ్రత్యం అనేది ఏం చేసినా కూడా చెడదు అని ఇంద్రుడికి తెలిసాడు. అందుకే ఆమె దగ్గరికి వచ్చి తన కోరికని వెళ్ళబుచ్చాడు అనమాట. ఆమెకి ఎప్పుడైతే స్వయంవరం జరిగిందో అప్పుడే ఇంద్రుడికి ఆశ ఉండేది ఆమె అంటే. కానీ బ్రహ్మ కొన్ని నియమాలు విధించాడు. అప్పుడు ఆ నియమాలు పాలించలేకపోవడం వల్ల గౌతముడికి పెళ్లి చేసుకోవాల్సిందనమాట. ఇంకా వాళ్ళకి తపస్సు ఇంకప్పటి నుంచి వాళ్ళ తపస్సుని భగ్నం చేయాలి అని ఇంద్రుడు సంకల్పించుకున్నాడు. గౌతముడైతే ఈయన మాయోపాయాలు ఏం చెల్లవు ఆయన దగ్గర. ఇంకా అహల్యని చేరిస్తే ఆమెపై కోపం వస్తుంది కనుక ఆ కోపం అనేది క్రోధం రాకూడదు కదా, గౌతముడి తపస్సు భంగం అవుతుంది అని ఆమె వద్దకు వచ్చాడు అనమాట. అతడు ఆమెని అహల్యకి ఇవన్నీ తెలుసు, అతడు తనని కాంక్షిస్తున్నాడని తెలుసు, గౌతముడి ఆశ్రమంలో లేడని తెలుసు, ఇంద్రుడికి ఒక్కడికే మారువేషంలో ప్రవేశించే శక్తి ఉన్నది అని కూడా తెలుసు. కానీ దేవతలు అక్కడ ఏదో ప్రేరణ వల్ల ఆమె మనసు మారి ఈ ఇంద్రుడితో కలవడానికి సమ్మతించింది అనమాట. ఆ తర్వాత దేవేంద్రుడితో అది అయిపోయిన తర్వాత ఆ దేవేంద్రుడితో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మనసులో అనుకుంటున్న పని అయితే అయిపోయింది కదా, నిన్ను నన్ను కూడా కాపాడుకోనడానికి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అందనమాట. అప్పుడు అహల్యతో అన్నాడు, సరే నేను చాలా సంతోషించాను, వెళ్ళొస్తాను అని చెప్పి ఆ పర్ణశాల నుండి బయలుదేరాడు ఇంద్రుడు. గౌతముడు అప్పుడు చూస్తాడేమో అనే భయంతో ఇంకా భయంతో ఆశ్రమం నుంచి బయటకు వస్తుండే గౌతముడు ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. ఆవిడ ఇంద్రుని చూశాడు. గౌతమ మహర్షి దేవతల చేత కానీ దానవుల చేత కానీ అసలు
ఎవరు కూడా ఇన్ని ఓడించే ప్రశ్న లేదనమాట. అంత తక్కువ బలం ఉన్నవాడు. నదిలో స్నానం చేసి తడిసిన బట్టలతో వస్తున్నాడంట. అగ్నిలాగా ప్ర ప్రకాశిస్తున్నాడు ఆయన. చేతిలో సమిధలు దర్భలు పుచ్చుకొని వస్తున్నాడు. దేవేంద్రుడు ఇంద్రుడు అతన్ని చూడంగానే భయపడి ఇంకా ఆయన ముఖం ఒక వెలవెల పోయిందంట. మునివేషాన్ని ధరించి ఉన్నది ఇంద్రుణ్ణి గౌతముడు చూశాడనమాట. ఇంద్రుణ్ణి ఇక చెడు నడవడితో వచ్చాడు అని ఇంద్రుణ్ణి చూసి ఆ నా రూపాన్ని స్వీకరించి చేయరాని పని చేశావు, అందుకని ఈ పని చేసావు గనక అసలు అలాంటి వాంఛ కలగడానికి కారణమైన నీ అండం లేకుండా పోగాక అని శపించాడంట. ఈ ఆశ్రమంలోనే అనేక వేల సంవత్సరాలు వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఆహారం లేకుండా తపస్సు చేస్తూ నేల మీద భస్మంతో ఎవరికి కనపడకుండా పరుండి ఉండేదేవి కాక అని అహల్యని శపించాడు. అహల్య శిల అయిపోయింది అన్నట్లుగా రామాయణంలో ఎక్కడా లేదంట. శిల అయితే అసలు దానికి చైతన్యమే ఉండదు కదా, తెలియదు కదా ఏమైనా. దాని చేతి పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? శిల అయితే భావం ఉండదు, భావాలు ఉండవు కదా. అందుకనే బుద్ధిపూర్వకంగా వ్యభిచారానికి ఈ వ్యభిచారం చేసింది ఆమె. అందుకే ఇంద్రియాలకి ప్రేరణ కలిగించే ఆహారం కారణం కనుక ఇలా ప్రేరణ కలిగించింది ఏంటి అంటే ఇంద్రియాలకి ఆహారమే కదా, తినే ఆహారం కదా. అందుకని ఆహారం లేకుండా ఆమె ఎవరిని కోరకుండా, ఆమెని ఎవరు కోరకుండా, ఎవరికి కనపడకుండా నేల మీద బూడిదిలాగా పరుండి ఉన్నట్లు శపించాడు అనమాట. అలా శపించి ఆ శపానికి మోక్షాన్ని కూడా మళ్ళీ గౌతముడే అనుగ్రహించాడు. దశరథుడి పుత్రుడైన శ్రీరాముడు ఏనాడైతే ఈ ఘోరమైన వనంలో ప్రవేశిస్తాడో అప్పుడు నీవు పవిత్రురాలవుతావు. ఇప్పుడు చెడు నడవడికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం జరిగింది కనుక రామపాద స్పర్శతో నీ లోపలి ఉండే లోభమోహాలు కానీ చెడు నడవడికి కానీ అన్ని తొలగిపోతాయి. శ్రీరాముడికి నీవు ఆదిత్యవన్నీ ఇస్తావు. అప్పుడు నీవు నీ రూపాన్ని పొంది నాతో కలిసి ఆనందంగా ఉంటావు అని చెప్పి గౌతముడు ఆమెని ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి హిమవత్ పర్వత శిఖరానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇలా బుద్ధిపూర్వకంగా చేసిన వ్యభిచారానికి ఎంతటి వారైనా ఫలం అనుభవించాలి కదా, అనుభవించక తప్పదు కదా. కానీ శ్రీరామ పాద పరాగమే అలాంటి పద్ధతులను కూడా పవిత్రత కలిగించేది అని ఈ ఇతివృత్తాంతం వల్ల మనకి తెలిసిందన్నమాట. తర్వాత ఇంద్రుడు అగ్ని ఇంకా మొదలైన దేవతలందరినీ పిలిచి చెప్పాడు, గౌతముని తపస్సు పరిపూర్ణమైతే సర్వదేవతలు కూడా వాళ్ళ వాళ్ళ పదవుల నుండి భ్రష్టులు అవ్వక తప్పదు. అందుకని అలాంటి ఆపదని దేవతలకు తప్పించడానికి నేను గౌతమునికి కోపం కలిగించడానికే ఈ తప్పు చేశాను అని ఇంద్రుడు మిగిలిన దేవతలందరికీ కూడా చెప్పాడు అనమాట. అంటే ఈయన తపోబలానికి అందరూ కూడా పదవి భ్రష్టులు అయిపోతారు అని చెప్పి ఇంద్రుడు చేయవలసి వచ్చిందనమాట. ఆయన తపస్సుని భంగం చేశాడని. అలాంటి ఆపదని దేవతలకు తప్పించడానికే నేను గౌతమునికి కోపం కలిగించడానికి తప్పు చేశాను. ఇంకా అది నెరవేరింది, కానీ నా అండాలు పోయినాయి. ఆమె కూడా శాపానికి గురైపోయి పడి ఉంది. దేవతల సహాయం కొరకు కదా నేను ఈ పని చేశాను. కనుక దేవతలందరూ మళ్ళీ నన్ను మళ్ళీ మామూలుగా అయ్యేటట్లు చేయాలి అని చెప్పంగానే అందరూ కలిసి అగ్ని వీళ్ళందరూ కూడా పితృదేవతల దగ్గరికి వెళ్ళారంట. పితృదేవతల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే పితృదేవతలే పిల్లల్ని ఇచ్చేవాళ్ళంట. సంతానాన్ని ఇవ్వాలి అంటే సంతానానికి కావాల్సినది ఇచ్చేవాళ్ళు పితృదేవతలే. ఎప్పటి యజ్ఞంలో పితృదేవతలను ఉద్దేశించి అంటే ఒక యజ్ఞంలో ఒక మేకని బంధించి ఉంటారు కదా యూపస్తంభానికి. అది అంగ అంటే
ఆభూషణాలని ఇంద్రుడికి ఇవ్వాలి అనుకున్నారనమాట. అంగవైకల్యం కలిగినా కూడా ఈ మేక మిమ్మల్ని ఉద్దేశించి అంటే ఇంద్రుడికి కావాలని విసనమంటే బలి ఇచ్చారు కనుక అది ఈ ఈ నీ అండాలు నీకు మేక వృషణాలను ఇంద్రుడికి ఇచ్చారనమాట. యజ్ఞం పూర్తి చేయే వారికి తప్పకుండా ఫలితం వస్తుంది అని అగ్నిదేవుడు చెప్పిన మాటలు విని మిత్రదేవతలు ఏం చేశారు, తాము బంధించబడిన మేష వృషణాలు తీసి ఇంద్రుడికి ఇచ్చారంట. ఆనాటి నుండి పితృదేవతలకు అర్పించు మేషములకు అంటే ఆ మేకలకి వృషణాలు లేకుండా ఉండడం అనేది ఆచారమైందండి. ఇంకా ఇంద్రుడికి ఆ మేక వృషణాలతోనే ఉన్నాడు. పితృదేవతలు అంటే సంతానాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. సంతాన అభివృద్ధికి మూలం ఏంటి అంటే అండం. ఆ అండ సంయోగం అనేది పితృదేవతల చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం అంతే కదా, అండ సంయోగం జరగక కదా. అది జరిగితే అప్పుడు బీజం అనేది అదే ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది అంటారు కదా. అది చేయగలిగిన వాళ్ళు పితృదేవతలు అనమాట. వారి అనుగ్రహం ఉంటేనే ఇంద్రుడికి మరలా వాళ్ళు సఫలుడిగా చేశారనమాట. ఇక గౌతమ్మని తప ప్రభావం వల్ల అప్పటి నుండి వీళ్ళ రాకకి అంటే రాముడు ఎప్పుడొస్తాడా అని నిరీక్షిస్తూ అహల్య ఆ ప్రదేశంలోనే ధూళిగా పరుండి ఉందనమాట. రామారా ఆశ్రమంలో ప్రవేశించు అని ఇప్పుడు విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు. దేవరూపిణి ఆమె మహానుభావురాలు అహల్యని శాపం నుండి తరింపు చెయ్యి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. రామలక్ష్మణులతో విశ్వామిత్రుడితో కలిసి ఆశ్రమంలోకి వచ్చారు. వాళ్ళు ప్రవేశించగానే వారి సన్నిధానం మాత్రంతోనే శాప విమోచనం అయిపోయింది. శాప విమోచనమయ్యి ఆమెని అప్పుడు రాముడు చూశాడనమాట. పూర్వం తన దివ్యశక్తితో కదా, ఆ బ్రహ్మ తన దివ్యశక్తితో ఆమెని సృష్టించాడు కదా. ఇంతకాలం ఎలా ఉంది, ఆమె మరుగుబడి ఉంది, ధూమం ఆవరించిన బూడిదిలాగా ఉంది. నీటిలో ఇంతకాలానికి ఆమె గౌతముని శాపం వలన 3 లోకాలకి కనపడకుండా పోయింది. ఇప్పుడు రాముడి దర్శనం వల్ల శాపం పోయి ఆమె అందరికీ కనపడేటట్లుగా నిలిచిందనమాట. ఆమె అప్పటికి వృద్ధురాలైపోయింది. ఆ వృద్ధురాలైన ఆ మునిపత్నిని చూసి రామలక్ష్మణులు ఆమె పాదాలను పట్టుకొని నమస్కరించారన్న. గౌతముడి ఆజ్ఞను అనుసరించి ఆమెతో కలిసి ఆతిథ్యం ఇచ్చారు. పాద్యాన్ని అర్ఘ్యాన్ని ఇచ్చి శ్రీరాముడు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి, శ్రీరాముడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, చిన్నవాడు కదా, శ్రీరాముడు అంటే శ్రీ మహావిష్ణువే కదా, ఆయన వల్లే కదా శాప విమోచన జరిగింది. కానీ ఇక్కడ శ్రీరాముడు ఏం చేస్తున్నాడు, సామాన్య ధర్మాలను పాటించాడు అన్నాడు. పాటించాలి అని లోకానికి తన ఆచరణతో చెప్తున్నాడు. ఇంతవరకు కనబడిన అహల్యమ్మ తన స్పర్శతో స్వరూపాన్ని పొందింది అని రాముడికి తెలుసు. తన అనుగ్రహంతో స్వరూపాన్ని పొందిందికి ఆమెకి నమస్కరించడం అనేది విరుద్ధంగా అనిపిస్తుంది కదా. ఎవరి అనుగ్రహం వలన శాప విమోచనం పొంది శాపం నుండి మోక్షం పొందిందో అతనికి ఆమె నమస్కరించాలి కదా. కానీ రాముడే ఆమెను పాదాలు పట్టి నమస్కరించాడన్నారు. అంటే తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానవ మాతృడిని అని, బాలుణ్ణి అని, ఆమె ఒక మణిపత్ని పెద్దది గనక ఆమెకి తాను నమస్కరించాలి అని చెప్పి రాముడు నమస్కరించాడంట. తన ప్రభావంతో తాను గర్వపడకుండా వినయంతో మెలగడం అనేది రాముడు నేర్పుతున్నాడు అనమాట. ఇక్కడ తాను గొప్పవాడే అయినప్పుడు కూడా తనకంటే పెద్దలని చూసినప్పుడు నమస్కరించడం కర్తవ్యం అని చెప్తున్నాడు మనందరికీ. ఇది వినయం. ఇలా అహల్య శాపమోక్షం జరగగానే పెద్ద పుష్పవర్షం కురిసిందంట. ఇంకా అక్కడికి తపోబలంతో ఇంకా దేవతలు అందరూ కూడా వచ్చారు. పరిశుద్ధమైన దేహం పొందింది. మళ్ళా గౌతముని చేరి గౌతముడు కూడా అక్కడికి వచ్చాడనమాట. ఇంకా అహల్యతో కలిసి భార్యా సమేతంగా శాస్త్రోక్తంగా రాముణ్ణి పూజించి మరల తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడనమాట. ఇలా గౌతముడి పూజ పొంది రాముడు
మిథిలా నగరానికి చేరాడు. ఇక్కడ వరకు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ అనుకున్నాం కదా, చూద్దాం. జై శ్రీమన్నారాయణ.